వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలం నరసాపురం గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్ వసతి గృహంలో శుక్రవారం ఓ విద్యార్థిని అక్కడ పనిచేసే సిబ్బంది కమాటి చితకబాదిన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక వసతి గృహంలో కమాటిగా పనిచేస్తున్న సంగటి రవికుమార్ మద్యం షాపులోకి పోయి మందు తేలేదనే నెపంతో హాస్టల్ విద్యార్థి ఎర్రమల్లి అభిలాష్ను హాస్టల్ సిబ్బంది రవికుమార్ అనే వ్యక్తి ఆ విద్యార్థికి ఓ పని చెప్పగా ఆ విద్యార్థి చేయకపోవడంతో ఆ విద్యార్థిని వీపు పైన శరీరం పైన బెల్టుతో చితకబాదాడు. దీంతో ఆ విద్యార్థి వీపు పైన కమిలిపోయిన గాయాలు చూస్తే చాలా బాధేస్తుంది. ఈ గాయాలను చూసిన వారంతా ఆ విద్యార్థిని ఇలా చితకబాదడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హాస్టల్ ఉన్నతాధికారులు స్పందించి ఆ సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి తల్లిదండ్రులు పలువురు కోరుతున్నారు. తల్లి చైపోయినా పోయినాడు కూర్చోనున్నా పిలిచినాడు నేను ప్లేట్ ఎత్తులాడుకుంటే మళ్ళీ వచ్చిండు కొడతాను చూడు తన్ని ఎగిచ్చి మళ్ళీ కొడతానే ఉన్నాడు. లేదు అన్నంటే ఆయన పోయినా అన్నట్టు ఆయన పోయినా మైకులు పంపి వచ్చినాడు మా ఇంట్లో మైక్ అడిగితే మైకులు తీసుకురండి మరి చెప్తా. ఆయన పెట్టుకుని వాయిస్ బాగా వచ్చి గట్టిగా తెచ్చుకోలే కూతుగా పట్టుకుని నేను